తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. గారి సినిమానే మా నాన్నకి పెళ్ళి ఆ మూవీతో ఎంఎస్ గారికి నంది అవార్డు వచ్చింది. బట్ ఆ అవార్డుని ఆపడానికి ఒక ప్రయత్నం జరిగింది. ఒక రకమైన కుట్ర అనొచ్చు, కొన్ని కామెంట్స్ అనొచ్చు, ఒక నెగిటివ్ క్యాంపెయిన్ జరిగింది. అవును, ఆయన ఆ సమయంలో చాలా బాధపడ్డారు, కానీ స్ట్రాంగ్గా నిలబడ్డారు. అలాంటి ఇంకొక కొన్ని కూడా జరిగినాయి. ఆయన ఒక ప్రెస్ మీట్లో కూడా షేర్ చేసుకున్నారు. దట్ వాస్ హిజ్ లాస్ట్ ప్రెస్ మీట్. మేడం, నేను చనిపోయే ముందు నా సినిమా ప్రెస్ మీట్లో షేర్ చేసుకున్నారు. అంటే కొన్ని రావాల్సినవి ఆయనకి రాకుండా ఆగిపోయినాయి. ఆయనకి పిహెచ్డి డాక్టరేట్ వచ్చింది, అది ఫర్ సమ్ రీజన్స్ ఇట్ స్టాప్డ్. ఐ డోంట్ నో. అండ్ హీ ఈజ్ అ వెల్ డిజర్వింగ్ పర్సన్. హీ డిడ్ MA అండ్ హీ డిడ్ సమ్ థీసిస్ ఆల్సో. అది కంప్లీట్ అవ్వలేదు. ఆయన చాలా బిజీ అయిపోయారు యాక్టర్గా. చెన్నైలో ఉన్నప్పుడు హీ డిడ్ పిహెచ్డి ఆన్ రవిరాజ గారి ఫాదర్. ఆయన హీజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్. సో ఆయన మీద నాన్నగారు ఒక థీసిస్ చేశారు. అది సమ్హౌ వర్కౌట్, అంటే లాస్ట్లో ఎందుకు అవ్వలేదు, ఇంకా అంత బిజీ అయిపోయారు నాన్న. అది కుదరలేదు. సో ఈయనకే ఒక డాక్టరేట్ వచ్చింది అప్పుడు ఫారెన్ యూనివర్సిటీ నుంచి. అది ఆగింది. అది ఎందుకు ఆగిందో తెలీదు. హీ ఫెల్ట్ రియలీ బ్యాడ్. ఓకే, చాలా, అంటే హీజ్ అ లిటరేట్ కదా, ఇతనే చదువు మీద ఆయనకి చాలా ఇష్టం. చాలా కష్టపడి చదువుకున్నారు. మా తాతగారు వాళ్ళకి తెలీదు, రైతు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఈయన ఇంట్లో పోట్లాడి వచ్చి చదువుకున్న మనిషి. చదువు అంటే అమితమైన ప్రేమ ఆయనకి. అట్లా అది జరిగేటప్పటికి అన్నింటికన్నా ఇట్ హిట్ హిమ్ వెరీ బ్యాడ్. అంటే అది ఉండిపోయింది, ఆ కళ ఆయనకి తీరలేదు. ఎంత లేదనుకుంటా, ఎంత మాట్లాడుకున్నా అవార్డ్స్ విషయంలో ఎంఎస్ గారికి అన్యాయం జరిగింది అంటే ఒప్పుకుంటారా? జరిగి ఉండొచ్చండి, కానీ అవార్డ్స్ తోటి కొలలేం కదా. ఇప్పుడున్న పీపుల్ లవ్ యూ కెనాట్ మెజర్ విత్ ఎనీ అవార్డ్స్. అవును, ఆయనకు ఉండే ప్రేమ. ఈరోజు నేను నిన్న పోస్ట్ పెడితే ఆయన పేజ్లో 28,000, ఇప్పుడు 35,000 లైక్స్ వచ్చినాయి. అవును మేడం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంత ప్రేమ నాన్న మీద, అది ఎవరు ఆపలేరు కదా. ఇట్ ఈస్ బియాండ్ అవార్డ్స్, ఇట్ ఈస్ బియాండ్ డాక్టరేట్, ఇట్ ఈస్ బియాండ్ ఎనీథింగ్. దట్ లవ్ ఈస్ దేర్. అది అన్కండిషనల్, ఎవరు ఆపలేరు, ఎన్నైనా ఆపినా. అంటే ఏం లేదు, యాక్చువల్గా ఆడియన్స్ లవ్ అనేది అది ఒక ప్యూరిటీ మేడం, దానికి ఇంకా ఫిల్టర్ ఉండదు, అదొక స్వచ్ఛమైన ప్రేమ. బట్ ఇప్పుడు కొన్ని దశాబ్దాలు దాటిన తర్వాత అయినా కొలవడానికి పద్మశ్రీ వచ్చిందా, డాక్టరేట్ వచ్చిందా, ఇలాంటి కొలమానాలు వచ్చే రోజులు వచ్చేవి ఆగినాయి. ఆయనకి రావాల్సినంత అయితే రాలేదు. రావాల్సినంత, కానీ మేము అది మేము చూడట్లేదు. ఆ పార్ట్ ఎప్పుడు చూడలేదు. ఇట్స్ ఓకే, మనిషి ఎంత అచీవ్ చేసినా ఇంకేదో రావాలని ఉంటుంది మనకి. వీఆర్ హ్యాపీ విత్ వాట్ హీ ఈజ్ హ్యాపీ. ఓన్లీ దా చిన్న పెయిన్ ఉండేది, ఇలాంటివి జరిగినప్పుడు బాధపడేవారు. అగైన్ మళ్ళీ హీల్ కమ్ బ్యాక్ అండ్ హీ వర్క్. జెర్సీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది మేడం. ఆ బాబు క్రికెట్ ఆడడానికి వస్తే, నాని కొడుకు క్రికెట్ ఆడడానికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ ఉండి, అరే మీ నాన్న ఫోటో ఈరోజు కూడా పేపర్లో వచ్చింది అనగానే ఇట్లా ఒక గర్వంతో అట్లా తలెత్తి నవ్వుకుంటూ అటు తిరిగి వెళ్ళిపోతాడు అనమాట. ఎంఎస్ గారి విషయంలో మీకు అలాంటి మూమెంట్ ఏ సినిమాతో వచ్చింది? మా నాన్నకి పెళ్ళికి వీవర్, అంటే అంత ఎస్టాబ్లిష్డ్, అంత మా మదర్ టీచర్ భీమవరంలో, షీ వర్క్ చేస్తున్నారు. ఇంకా నాన్న ఇక్కడ ఉన్నారు. నేను నాన్న దగ్గర ఉండేదాన్ని, మా బ్రదర్ అమ్మ దగ్గర ఉన్నాడు. సో ఈ సినిమా రిలీజ్ అయింది, మేము ఒక సింగిల్ రూమ్లో ఉండేవాళ్ళం ఇక్కడ అల్లారెడ్డిగూడలో. ఈ సినిమా 100 days ఫంక్షన్కి పిలిచారు RFCకి. సో వెళ్ళాము. ఇట్ వాజ్ వెరీ నైస్ వైబ్. అప్పట్లో చాలా బాగుండేవి, అప్పటికి ఇప్పటికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అక్కడికి వెళ్ళి నాన్నగారే హోస్ట్ చేస్తున్నారు, పంతులు గెటప్ వేసుకుని హోస్ట్ చేస్తున్నారు. హీ వాజ్ యాంకరింగ్. మధ్యలో తెలిసింది ఇట్లా నంది అవార్డు వచ్చిందని. దట్ వాజ్ అ మూమెంట్ అండి, యూ డోంట్ బిలీవ్. అంత హ్యాపీనెస్ ఇంకా తర్వాత, అంటే దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆ మూమెంట్ తర్వాత ఇట్లా వెళ్ళే గ్రాఫ్ ఆ ఇయర్లో ఇట్లా వెళ్ళింది స్ట్రైట్. 56 ఫిలిమ్స్ చేశారు. ఐ యూస్ టు రైట్ హిస్ డైరీ. 1 yearలోనా? 1 yearలో 3 షిఫ్ట్లు. అసలు మాకే అదొక డ్రీమ్ లాగా అయిపోయింది. ఒక మనిషి కెరియర్ ఇట్లా అలా షిఫ్ట్ అవ్వడము నేను నా కళ్ళతో చూశాను. దట్ వాజ్ ద ఫస్ట్ మూమెంట్, ఈజ్ ద బెస్ట్ మూమెంట్ ఎవర్. మా నాన్నకి పెళ్ళి, సూపర్. మా పాప పుట్టింది అప్పుడే. పాప పుట్టింది ఇంకా ఆయన హీ ఆల్వేస్, అది ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు,
తనకి నైరుతి అని పేరు పెట్టారు. ఎందుకంటే మలమల మాడిపోతుంటే నైరుతి ఋతుపవనంలాగా మా లైఫ్లోకి వచ్చింది. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఒక్క సంవత్సరంలో 56 సినిమాలు చేశారని. నిజానికి ఆ తర్వాత కూడా ఇండస్ట్రీలో ఆయనంత బిజీగా వేరే ఫాస్టెస్ట్ చాలా తక్కువ మంది అంత బిజీగా ఉంటారు. షార్ట్ స్పాన్లో హైయెస్ట్ ఫిల్మ్స్ చేసిన రికార్డ్ ఉంది ఆయనకి. సూపర్. బట్ ఇక్కడ నా చిన్న డౌట్ మేడం, ఇంత బిజీగా ఉండే మనిషి నిజానికి, అంటే ఇది ప్రస్తావించకూడదో ప్రస్తావించవచ్చో తెలీదు, ప్రస్తావిస్తున్నాను, మీకు ఇష్టమైతే కంటిన్యూ చేద్దాం. ఆయన తాగుతాడు అనే ఒక ప్రాపగాండా ఎక్కువ తీసుకొచ్చేసారు ఇండస్ట్రీలో. కానీ ఇంత బిజీగా ఉండే మనిషి ఎంత తాగుతాడు, ఎన్ని రోజులు తాగలడు? ఎందుకు ఈ రకమైన ప్రాపగాండా ఎంఎస్ గారి మీద పడింది? ఆయన చేసిన క్యారెక్టర్స్ వల్లేనండి. క్యారెక్టర్స్ ఆయన చాలా రియలిస్టిక్గా చేస్తారు. ఎంత రియలిస్టిక్గా అంటే, మేము ఒకసారి అన్నవరం నువ్వే షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను వెళ్ళా. మా నాన్న నన్ను తీసుకుని తుని వచ్చారు. షూటింగ్ అయిపోయింది, మేమిద్దరం ఇంకా మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు ఉన్నారు. వచ్చి ట్రైన్ ఎక్కే ముందు తుని వెళ్ళాం. ఎందుకో ఒక చిన్న పని ఉండి ఎవరినో కలవడానికి అనుకుంటా వెళ్ళి ఒక చోట ఛాయ్ తాగుతున్నాం. ఒక అతను వచ్చి, రా పదా మనం బెల్ షాప్కి వెళ్దామని చెప్పి లాక్కెళ్తున్నాడు. అంటే దే థింక్ దే ఓన్ హిమ్ లైక్ దట్. ఎంఎస్ రా నువ్వు అని చెప్పి ఇట్లా చేయి పట్టుకుని లాక్కెళ్తుంటే ఉండు అని చెప్పి అతను అలా సంధాయించి మేము వెళ్ళిపోయాము. అంటే అలాంటి 2-3 ఇన్సిడెంట్స్ నేను చూసా. నేను చాలా తక్కువ అట్లాంటివి. ఆయన ఎన్ని చూసారు అంటే పీపుల్ థింక్ దట్ ఆయన రోజు తాగే చేస్తాడు, ఇలా కూడా చాలామంది అనుకుంటారు. ఆయన సరస్వతిని చాలా గౌరవించే వ్యక్తి. ఎప్పుడు వర్క్లో ఉన్నప్పుడు హీ నెవర్ టచ్ ఆల్కహాల్ ఆర్ ఎనీథింగ్. వర్క్ అయిపోయిన తర్వాత ఆయన లైఫ్ అయింది, ఆయన ఇష్టం. ఆయన ఫ్రెండ్స్ ఒక చిన్న సర్కిల్, ఆ సర్కిల్తో కూర్చొని కార్లో ఎప్పుడైనా డ్రైవర్ ఉండేవాడు, అలా ఒక రౌండ్ వేసి 2 పెగ్గులు తాగి ఇంటికి వచ్చి అమ్మ చేత్తో అన్నం పెట్టేది, తిని పడుకునేవారు. దట్ వాజ్ హిజ్ రొటీన్. అంటే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఫస్ట్ క్వశ్చనే, మీరు తాగుతారా సంథింగ్ ఇట్లా డిస్కషన్ అనగానే ఆయన ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్, నేను తాగుతాను కానీ తాగి నా ఇంటికే పోతాను అంటాడు. ఎన్నిసార్లు విన్నాను ఆ డైలాగ్. తాగడం తప్పు కాదు, తాగి ఎవరినన్నా ఇబ్బంది పెట్టడం తప్పు. అది ఆయన హ్యాబిట్, అది ఆయన ఎప్పుడన్నా వర్క్ అయిపోయిన తర్వాత రిలాక్సేషన్ అది. అంతేగాని కాకపోతే ఆయన తాగబోతు క్యారెక్టర్స్ కొన్ని 100 చేసేయడం వలన పీపుల్ థింక్ దట్ ఆయన తాగేసి పని చేస్తాడో ఏమో అన్న అది కూడా మేము కాంప్లిమెంట్ లాగానే తీసుకున్నాం. యాక్చువల్గా నేను ఈ ఫైనాన్షియల్ విషయాల గురించి మాట్లాడకూడదు అనుకున్నాను, బట్ ఒక చిన్న నాకు మీరు మాట్లాడిన అంటే అన్ని మాట్లాడినారు. ఎంఎస్ గారు యాక్టర్గా బిజీ కాకముందు మీకు ఏదో ఒక ఎంఎస్ డాటర్గా లేదా ఒక ఆడపిల్లగా చిన్న చిన్న నీడ్స్ ఉంటాయి, వాటిని మీరు కొనలేని సిచ్యువేషన్ నుంచి ఆయన యాక్టర్గా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అవి చాలా ఈజీగా మీకు వచ్చేసే మూమెంట్స్ ఉంటాయి కదా. సో ఫైనాన్షియల్గా తేడా మీకు అర్థమవుతుంటుంది, మీరు అప్పటికే పెద్దవారు కాబట్టి. సో ఆ ఎంజాయ్మెంట్ ఏ క్షణంలో అనుభవించారు? ఫైనాన్షియల్ ఎంజాయ్మెంట్ ఫాదర్ వల్ల? అట్లా ఏం లేదండి. నిజంగా చెప్పాలంటే మా నాన్నగారు మమ్మల్ని చాలా, ఎంత పెద్ద యాక్టర్ అయినా చాలా లోవర్ మిడిల్ క్లాస్ లైఫే లీడ్ చేయించేవారు. అవునా? యూ డోంట్ బిలీవ్, మాకు ఒక్క క్లబ్లో మెంబర్షిప్ ఉండదు ఎక్కడ. మేము మా నాన్నగారు ఉన్నప్పుడు మేము ఒక ఫారెన్ ట్రిప్కి కూడా వెళ్ళలేదు నిజం చెప్పాలంటే. ఏ రోజు వెళ్ళా. ఆయన ఏంటంటే ఈరోజు బాగుంది ఇండస్ట్రీలో, రేపు ఏమవుతుందో ఈ అన్సర్టనిటీలో చాలా నార్మల్ లైఫే మేము లీడ్ చేసాం. ఓకే, వెరీ వెరీ నార్మల్ లైఫ్. ఇప్పుడు ఐ టేక్ మై డాటర్స్ టు ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ టేక్ దెమ్, ఎందుకంటే ఐ లవ్ ట్రావెలింగ్ అ లాట్. ట్రావెలింగ్ నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దింది. సో మేము ఎక్కువ ట్రావెల్ చేస్తుంటాం. అప్పుడు అంతా అసలు నేను అనేదాన్ని, డాడీ వాళ్ళు ఫ్రీగా వచ్చి ఇచ్చేవారు మెంబర్షిప్ టాప్ క్లబ్స్ అన్నింటిలో. ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, తీసుకోవచ్చు కదా అంటే, ఎందుకు నేను వెళ్తే నాకు ఫ్రీ ఎంట్రీ ఉంటుంది, మీకు ఎందుకు అంటారు. అలాంటి ఏమీ లేవు. డబ్బుని ఎలా చూసేవారు ఆయన? డబ్బుకి విలువ లేదు ఆయన దృష్టిలో అస్సలు. ఏ రోజు కొడుకు సినిమా ప్రొడ్యూస్ చేశారు కదా, ప్రొడ్యూసర్స్ వేరే వాళ్ళు డైరెక్ట్ చేసినప్పుడు లాస్ట్ మినిట్లో వాళ్ళు ఏదో వాళ్ళకి నాన్నగారికి ఒక చిన్న డిఫరెన్స్ వచ్చి మొత్తం ఫిలిం హ్యాండ్ ఓవర్ చేసుకుని మాకున్న ప్రాపర్టీస్ అన్నీ సోల్డ్ అవుట్ చేశారు. అప్పటి వరకు మేము ఏదైతే సంపాదించారో నాకు కొనిచ్చిన ఒక చిన్న ఫ్లాట్ తప్ప ఈ సోల్డ్ అవుట్ ఎవ్రీథింగ్.
ఆయనకి అసలు డబ్బు నథింగ్. నేను 2 జతలు పట్టుకొని వచ్చాను హైదరాబాద్. ఉమ్, మనకు ఇల్లు ఉంది చాలు కదా అనేవారు. ఉమ్. అది మై ఫాదర్. ఎందుకు అది విక్రమ్ అందరికీ తెలుసు ఇండస్ట్రీలో, ఎవ్రీబడి టోల్డ్. బర్నీ గారు కానీ అందరూ, ఎందుకు అసలు నీకు అవసరమే లేదు, ఉమ్, మీరెందుకు ఇవ్వాలి, కష్టపడి సంపాదించావు, రేపు పొద్దున్న నువ్వు డైరెక్టర్ అయిన తర్వాత యాక్టర్గా మళ్ళీ కొంతమంది ఇస్తారో ఇవ్వరో, మన ఫ్యూచర్ ఏంటో తెలీదు అంటే హీ డజంట్ కేర్. మాట ఇచ్చాను, నాకు అవసరం లేదని మొత్తం ఇంత అమ్మేసి మూట్లతో డబ్బులు చూడటం అదే ఫస్ట్ టైం నేను. ఉమ్. ఇచ్చేసారు. ఎందుకు Then అంత he రిస్క్ started చేశారు? again. ఎందుకు అంత రిస్క్ చేశారు? ఒక మాట ఆయన వెళ్ళి అన్నారు, వి ఆల్ స్టూడ్ బై దట్, అంతే. ఎవరితో అన్నారు ఆ మాట? ప్రొడ్యూసర్ తోటి ఓకే. ఐ విల్ రిలీజ్ మై ఫిలిం, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా అన్నారు. ఉమ్, ఉమ్, ఇంకా దానికి నిలబడిపోయారు. ఇంకా ఎవరో మేము అడ్డం చెప్పడం కానీ ఏం చేయలేదు, ఎందుకంటే దట్ ఈస్ వాట్